మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తెలంగాణ పూల పండుగ బతుకమ్మకి 2 గిన్నిస్ రికార్డులు దక్కాయి. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో అత్యంత ఎత్తైన బతుకమ్మ అతిపెద్ద తెలంగాణ జానపద నృత్యంగా రికార్డు సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రకృతి ఆరాధనకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకల ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వేదికగా నిర్వహించిన మన బతుకమ్మ వేడుకల్లో 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు సొంతమయ్యాయి. 1354 మంది మహిళలతో చేసిన రికార్డు ప్రయత్నం ఫలించింది. అతిపెద్ద తెలంగాణ జానపద నృత్యంగా బతుకమ్మకు గిన్నిస్ రికార్డు దక్కింది. బతుకమ్మ జానపద పాటకు భారీ బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా ఆడి మహిళలు గిన్నిస్ ప్రతినిధుల్ని మెప్పించారు. అడుగుల ఎత్తులో 11 అడుగుల వెడల్పు 7 టన్నుల పూలను పేర్చి మైదానం మధ్యలో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మకు మరో రికార్డు వరించింది. ఒకేసారి 2 రికార్డులు దక్కడంపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పండుగ ద్వారా బతుకమ్మ ద్వారా ఆడబిడ్డల యొక్క ఐక్యతను, ఆదరాలను, ప్రేమానురాగాలని ఇదే విధంగా పంచుకుంటూ యావత్ తెలంగాణ రాష్ట్ర నలుమూల ఉండే ఆడపిల్లందరూ వీళ్ళ పాలు పంచుకుంటూ ఎప్పటికీ మీ జీవితాల్లో వెలుగులు నిండాలని, అట్లాగే ఈ యొక్క మన యొక్క సంస్కృతిని ప్రపంచ స్థాయికి చాటాలని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు అవార్డు వచ్చింది గిన్నిస్. కార్యక్రమంలో మంత్రులు జూపల్లితో పాటు సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఒక్కేసి పువ్వేసి సందమామ అంటూ విమలక్క పాటకు సీతక్కతో కలిసి మేయర్ విజయలక్ష్మి బతుకమ్మ ఆడారు. గిన్నిస్ రికార్డు ప్రయత్నం ఫలించిన వెంటనే మహిళల్ని మంత్రులు అభినందించారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు అనడానికి మన బతుకమ్మ కార్యక్రమమే నిదర్శనమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గల్లీలో ఉన్న గరిట తిప్పినా మనం ఏ రకంగా గ్లోబల్ వరకు వెళ్ళగలుగుతామో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో మన బతుకమ్మను ఈ రోజు రికార్డ్ చేసి ఎంతో శ్రద్ధతో, పవిత్రతతో, కష్టతరం కాదు ఏదైనా మా ఆడకూతులు సాధిస్తారని చూపించిన మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఇదే లక్ష్యము, ఇదే పట్టుదల, ఎక్కడైనా ఏదైనా సాధించగలుగుతామనేటువంటి విశ్వాసంతో ఏ రంగంలో అయినా ముందడుగు వేద్దాం.